హాయ్ వర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఫ్రాంటెక్ వారి యూఎస్బి వైఫై డంగిల్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి మన పీసీకి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డివైస్ నేను అన్బాక్సింగ్ చేస్తున్నానండి. సో ఇందులో ఏమేమి ఇచ్చారనేది మీకు నేను చూపిస్తాను. నాకు తెలిసి ఇందులో ఓన్లీ డివైస్ మాత్రమే ఇచ్చారు, ఎటువంటి సీడీ కానీ యూజర్ మాన్యువల్ కానీ ఏది ప్రొవైడ్ చేయలేదు. చూడండి, ఇది డివైస్. సో మామూలు మన డెస్క్టాప్కి కూడా వైఫై రావాలి అనుకుంటే ఈ డివైస్ని మనము యూజ్ చేయాలి. ఈ డివైస్ ద్వారా మనము ఎటువంటి డెస్క్టాప్కైనా వైఫై కనెక్షన్ ద్వారా నెట్ని మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది ఎలా కనెక్ట్ చేయాలి అనేది మీకు నేను చూపిస్తున్నా. చూడండి, ఇది యూఎస్బి పోర్ట్ అనమాట. సో యూఎస్బి మన పీసీకి ఫ్రంట్ ప్యానల్లో ఉండే యూఎస్బికి కానీ బ్యాక్ ప్యానల్లో ఉండే యూఎస్బికి కానీ మనం దీన్ని కనెక్ట్ చేయాలి. చూడండి, నేను ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసిన తర్వాత ప్రాసెస్ చెప్తాను. డివైస్ కనెక్ట్ చేసిన తర్వాత డివైస్ డ్రైవర్స్ మనం ఇన్స్టాల్ చేయాలి. సో డివైస్ డ్రైవర్స్ ఇన్స్టాల్ అయినాయా లేదా మనం చూడాలంటే మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఓపెన్ చేయాలి. ప్రాపర్టీస్లో డివైస్ మేనేజర్ అని ఇక్కడ చూపిస్తాను చూడండి. దీన్ని క్లిక్ చేయగానే మన పీసీలో ఏవైతే కొత్తగా అటాచ్ చేసిన డివైస్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, మనం వైఫై డంగిల్ అటాచ్ చేసాం కదా, ఇక్కడ చూపిస్తాను చూడండి 8021.11n అని. అలాగే ఇక్కడ చిన్న ఇన్స్టాల్ కానటువంటి సింబల్ కూడా ఉంది చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేయాలంటే డ్రైవర్ సీడీ కావాలా. మన దగ్గర డ్రైవర్ సీడీ దీంట్లో ప్రొవైడ్ చేయలేదు. ప్రొవైడ్ చేయకపోయినా సరే మనం డ్రైవర్స్ని ఇన్స్టాల్ చేయొచ్చు. అది ఎలా అనేది మీకు చూపిస్తానండి. సో దానికోసం దీని మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఓపెన్ చేయండి. ప్రాపర్టీస్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డ్రైవర్ అని ఉంది, దాని పక్కన చూడండి డీటెయిల్స్ అని ఉంది చూడండి. ఈ డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఈ డిస్క్రిప్షన్ బదులు హార్డ్వేర్ ఐడీస్ అని ఉంటుంది. ఈ హార్డ్వేర్ ఐడీస్ అని ఓపెన్ చేయగానే ఇక్కడ పైన ఐడీస్ పడినాయి చూడండి. దీన్ని రైట్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఐడీని. సో ఐడీని కాపీ చేసిన తర్వాత ఇంక దీన్ని క్లోజ్ చేసి మీరు ఇంటర్నెట్ ఉండే సిస్టంలోకి వెళ్ళి గూగుల్ ఓపెన్ చేసి అందులో ఇందాక మీరు కాపీ చేసిన హార్డ్వేర్ ఐడీని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే ఆ డివైస్ డ్రైవర్ ఏ వెబ్సైట్లో ఉంటుంది అనేది ఇక్కడ మనకు చూపిస్తారు చూడండి. ఇందులో ఫస్ట్లోనే ఉంది చూడండి 802.11n డ్రైవర్ అని ఫ్రీ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని ఉంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఆ డ్రైవర్ ఎక్కడెక్కడ ఉంటుంది అనేది వెబ్సైట్స్ అన్నీ ఇక్కడ మనకు వస్తాయి చూడండి. అలాగే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ చూడండి. అంటే మనం యూస్ చేస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్ని బేస్ చేసుకొని మనం ఆ డ్రైవర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు నేను యూస్ చేస్తుంది విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్. ఇది చూడండి, విండోస్ 7, విండోస్ 8, అలాగే విండోస్ 10 32-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్కి కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే దీని సైజ్ కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇది మనం ఓకే అనుకుంటే అక్కడ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేయాలి. చూడండి, డౌన్లోడ్ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది. కింద మళ్ళీ డౌన్లోడ్ బటన్ ఉంచండి. ఇది ప్రెస్ చేయగానే మనకి డౌన్లోడింగ్ స్టార్ట్ అవుతుంది. సో డౌన్లోడింగ్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ కాకపోతే ఇక్కడ కింద లింక్స్ ఇచ్చారు చూడండి, ఆ లింక్స్ ప్రెస్ చేసైనా మనం డౌన్లోడ్ చేయొచ్చు. సో కొంచెం వెయిట్ చేస్తే మనకు పడుతుంది. ఇక్కడ పడింది చూడండి, డౌన్లోడ్ విల్ బిగిన్ ఇన్ ఎ మూమెంట్ అని వచ్చింది. సో లేకపోతే అక్కడ క్లిక్ చేసైనా మనం డౌన్లోడ్ చేయొచ్చు. చూడండి, డౌన్లోడింగ్ స్టార్ట్ అయింది చూడండి. ఇది 160 MB ఉంది. ఈ 160 MB ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఇన్స్టాల్ చేయాలి. అంటే మనకి డ్రైవర్ సీడీ లేకపోయినా కూడా మనం ఆన్లైన్లోనే ఈ వైఫై డంగుల్ని డ్రైవర్స్ని డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చేసిన ఫైల్ని మీరు పెన్ డ్రైవ్లో కానీ లేకపోతే మెమరీ కార్డులో కానీ కాపీ చేసుకొని మీ వైఫై లేని డివైస్లోకి ఆ సిస్టంలోకి ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీరు ఈజీగా. చూడండి, డౌన్లోడ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ షో ఇన్ ఫోల్డర్ అని కొట్టేసి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. చూడండి, దీని మీద రైట్ క్లిక్ చేసి 7zip అనే సాఫ్ట్వేర్ ద్వారా దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఓపెన్ అయింది. ఇవి డ్రైవర్స్. దీన్ని మీరు సెటప్ ఫైల్ ఉంది కదా, ఈ సెటప్ ఫైల్ని ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేయగానే ఇది ఆటోమేటిక్గా డివైస్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోతుంది.
చూడండి ఇన్స్టలేషన్ అనేది జరుగుతోంది. సో ఇది 100% కంప్లీట్ అయిన తర్వాత మనము మన పీసీని ఒకసారి రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేస్తేనే ఇది పూర్తిగా ఇన్స్టాల్ అయినట్లు మనకు చూపిస్తుంది. రీస్టార్ట్ చేయకపోతే మాత్రం ఇది చూపించదు. సో ఇది కొద్దిగా టైం తీసుకుంటుందండి, కానీ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో మీకు చూపిస్తాను. కానీ మీరు రియల్ టైంలో చేసేటప్పుడు మాత్రం కొద్దిగా టైం తీసుకుంటుంది. సో డివైస్ ఇన్స్టాల్ చేసి చూడండి, రీస్టార్ట్ చేయమని అడుగుతుంది. నేను ఎస్ అనేది సెలెక్ట్ చేసి అక్కడ ఫినిష్ అనేది చూడండి. సిస్టమ్ రీస్టార్ట్ అయిన తర్వాత రైట్ సైడ్ కార్నర్లో మీకు ఇక్కడ వైఫై సింబల్ పడింది చూడండి. దీని మీద క్లిక్ చేసి సో వైఫై సెర్చ్ చేస్తాను చూడండి. ఇక్కడ మీ వైఫై ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి దాన్ని కనెక్ట్ చేయండి పాస్వర్డ్ కొట్టి. సో కనెక్ట్ అవ్వగానే ఇక్కడ చూడండి సిగ్నల్ కూడా పడింది చూడండి. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా వైఫై కనెక్ట్ అయింది చూడండి. మీకు డౌట్ ఉంటే సో ఇంటర్నెట్ పేజ్ ఏదైనా ఓపెన్ చేసి సెర్చ్ చేయండి, మీకు ఇంటర్నెట్ వస్తుందో లేదో తెలిసిపోతుంది. సో ఇలాగా మనము యూఎస్బీ వైఫై డంగిల్ని కనెక్ట్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసే ప్రాసెస్ అంతా ఇప్పుడు మీకు నేను చూపించానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.